వల్లభనేని వంశీ కిడ్నాప్ కేసులో టీడీపీ కీలక ఆధారాలు బయటపెట్టింది. పార్టీ కార్యాలయంలో జరిగిన ప్రెస్ మీట్లో సీసీ ఫుటేజ్ని మంత్రి కొల్లు రవీంద్ర బయటపెట్టారు. హైదరాబాద్లోని రాయదుర్గంలోని వల్లభనేని వంశీ నివాసం ఉంటున్న అపార్ట్మెంట్లోని సీసీ ఫుటేజ్ను ఆయన విడుదల చేశారు. ఈ ఫుటేజ్లో వంశీ కేసులో కీలకంగా మారింది. సత్యవర్ధన్తో కలిసి వంశీ లిఫ్ట్లో వెళ్తున్న దృశ్యాలు కనిపించాయి. వంశీతో పాటు ఆయన అనుచరులు సత్యవర్ధన్ను తన ఇంటికి తీసుకెళ్తున్న దృశ్యాలు అందులో స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ నెల 11న ఉదయం 9:53 లిఫ్ట్లో వెళ్తున్నట్టు సీసీ ఫుటేజ్లో రికార్డ్ అయింది. కిడ్నాప్ దాడి కేసులో వైసీపీ నేత వల్లభనేని వంశీకి వ్యతిరేకంగా పోలీసులు బలమైన సాక్ష్యాలు సేకరిస్తున్నారు. సాంకేతిక ఆధారాలన్నీ పక్కాగా తీసుకుంటున్నారు. ఇప్పటికే హైదరాబాద్ రాయదుర్గంలోని వంశీ నివసిస్తున్న గేటెడ్ కమ్యూనిటీ వద్ద సీసీ కెమెరాల్లో ఫుటేజ్ని తీసుకున్నారు. ఇందులో పలు కీలక ఆధారాలు లభించాయి. సత్యవర్ధన్ను విశాఖకు తీసుకెళ్లి తొలుత చేబ్రోలు శ్రీనుకు చెందిన ఫ్లాట్లో ఉంచారు. అనంతరం హోటల్కు తరలించారు. ఈ రెండు చోట్ల సీసీ కెమెరాల్లో వంశీ అనుచరులు సత్యవర్ధన్ను తీసుకెళ్తున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. వీటిని విజయవాడ నుండి వచ్చిన ప్రత్యేక బృందం స్వాధీనం చేసుకుంది. ఆ రోజు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పనిచేస్తున్నటువంటి సత్యవర్ధన్ కంప్లైంట్ ఇస్తే ఆ కంప్లైంట్ ఇచ్చినటువంటి వ్యక్తిని కిడ్నాప్ చేసి దాడి చేసి సొంతంగా ఆయన కారులోనే ఎక్కించుకుని ఆ ఫుటేజ్లన్నీ ఉన్నాయి. ఒక దళిత సోదరుడు పార్టీ కార్యాలయంలో వర్క్ చేస్తూ కంప్లైంట్ ఇచ్చాడని అతన్ని బెదిరించి భయపెట్టి కిడ్నాప్ చేసి అతను కేసును వాపసు తీసుకునేలాగా చేసింది వాస్తవం కదా? అందుట్లో ఉంది మీరు కాదా? ఆ చేతులు మడత పెట్టుకుని అక్కడ నుంచున్న అతని వ్యక్తులు సత్యవర్ధన్ కాదా? అతను ఎదురుగా ఉండి బెదిరిస్తుంది మీరు కాదా? అది మీ ఇంటి దగ్గర ఉన్నటువంటి లిఫ్ట్ కాదా? హైదరాబాద్ అండి. ఇదంతా చేసి మీరు ఇవాళ సాక్ష్యాలతో సహా బయట దొరికితే మీరు పోలీసులను బెదిరిస్తారా? అంటే ఇవాళ నిష్పక్షపాతంగా విచారణ చేస్తూ ఇన్వెస్టిగేషన్లో ఉన్నటువంటి అధికారుల్ని గొడ్డలు తీస్తానంటారా? గొడ్డలు తీసి నిలబెడతానంటారా? ఏంది జగన్మోహన్ రెడ్డి గారు మీ సంస్కృతి? మీరు మాట్లాడే విధానం క్యాషినోలు పెట్టి కబ్జాలు చేసి బెదిరించి భూములు కొట్టేసి మొత్తం వస్తున్నాయి. ఒక్కొక్కటి చిట్టా బయటకు వస్తూ ఉంది. ఒక్క కేసు కాదు, మీరు చేసినటువంటి అన్ని అరాచకాలు బయటకు వస్తాయి. అధికారం ఉంది కదా అని చెప్పి కృష్ణా జిల్లాలో వంశీ గారు చేసినవి కానీ, కొడాలి నాని గారు చేసినవి కానీ, జోగి రమేష్ గారు చేసినవి కానీ, పేరు నాని గారు చేసినవి కానీ మొత్తం చిట్టాలన్నీ కూడా బయటకు వస్తున్నాయి. ఎవరో కూడా తప్పించుకోలేరు చట్టం నుంచి. ఇది యథార్థం. ఖచ్చితంగా కృష్ణా జిల్లాని ప్రశాంతతను కాపాడే దాంట్లో మేము ముందుంటాం. ఇవాళ ఆ రోజు పవిత్రమైనటువంటి